సమూయేలు మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మార్చి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 11 నుంచి 15వ వచనం వరకు. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమను. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరుగయో వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. అందరం కలిసి చదువుకుందాం. తరువాత సమయంలో ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరం తలుపులను తీసి కానీ భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏమితో చెప్పకపోయాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆశ్చర్య మహాశ్చర్య కార్యములు జరిగించు గొప్ప దేవుడు స్తోత్రాలు. ఈ రాత్రి చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతో మాట్లాడేది నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు దేవా మా కన్నులు తెరవండి. నీ దాసుడు బలహీనుడు శిలువ చాటును మరుగుపరచండి, యజమానుడు వాడుకున్న పాత్రగా సిద్ధపరచండి. చీర వచ్చిన బిడ్డలకి స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ బైబిల్ పఠనంలో చివరి వరకు మీరే బాబు తోడుగా ఉండి సాయం చేయమని వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము పోయిన వారంలో సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుని 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటా 3 సంగతులు? మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. అందుకనే దేవుడు సమూయేలును పిలిచాడు. దేవుడు సమూయేలును పిలిచాడు అనే సంగతి మనకేం తెలియజేస్తుందంటే మన దేవుడు మాట్లాడే దేవుడు అని మనం చెప్పుకున్నాం. మన దేవుడు జీవం కలిగిన వాడు కనుక దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక రెండవది, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు సమూయేలు ఏమన్నాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అన్నాడు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? ఆలకించే వారంగా ఉండాలి, వినేవారంగా ఉండాలి. చాలామంది దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నప్పుడు చాలామంది వినడానికి ఇష్టపడరు. వినవారం మనం చెప్పుకున్నాం, చాలా వచనాలు చదువుకున్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి ఉత్తరం రాస్తూ యోహాను ప్రతి సంఘానికి చివరి అంటాడు, ఏమని? చెవిగలవాడు వినుగా. ఎందుకన్నాడు అంటే సంఘానికి వినే చెవులు లేవు. దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతుంటే విశ్వాసులు ఎట్లున్నారంటే దేవుని వాక్యాన్ని వినే పరిస్థితుల్లో లేరు. అందుకే ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాను, దేవుడు బాధపడుతూ అంటాడు, ఏమని? విందురని నేను ఎవరితో మాట్లాడుతున్నా అంటాడు. యెషయా గ్రంథం 1:2 అంటాడు, ఏమని? ఆకాశంలో ఆలకించు, భూమి ఎందుకు ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు? నేను మనుషులతో మాట్లాడాలనుకుంటుంటే
మనుషులు వినే పరిస్థితిలో లేరు కాబట్టి నేను మీతోనన్నా చెప్పుకుంటే నా బాధ వినమని భూమి ఆకాశాలను పిలిచి దేవుడు వాటికి చెప్పుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మన దేవుడు మాట్లాడేటప్పుడు మనం ఎట్లుండాలంటే వినేవారం ఉండాలి. దేవుని మాటలు వినడానికి ఎట్లుండాలి? యాకోబు పత్రిక 1:9 మనం చదువుకుని వినుటకు వేగిరపడే వారం ఉండాలి. దేవుని మాటలు చెప్పినప్పుడు, దేవుని స్వరం మనం వినపడేటప్పుడు మనం ఎట్లుండాలంటే దేవుని వాక్యం వినాలన్న వేగిరపాటు, అంటే అలాంటి ఉత్సాహం, ఆశ, దేవుని వాక్యం కొరకైన తృష్ణ మనకు ఉండాలి. ఇక మూడో సంగతి చెప్పుకున్నాం. మూడో సంగతి అంటే సమయంలో దేవుడు మాట్లాడేటప్పుడు విని ప్రతిసారి ఏం చేస్తున్నాడు? వెంటనే లేచి ఏలి పిలిచాడేమోనని ఏలి దగ్గరికి పోతున్నాడు. అంటే సమయంలో దేవుని స్వరాన్ని వింటున్నాడు. విన్న వెంటనే స్వరానికి విధేయత చూపిస్తున్నాడు, లోపడుతున్నాడు. చాలాసార్లు మనము దేవుని స్వరం వింటాం, దేవుడు మనతో మాట్లాడతాడు, ఇంతవరకు బాగుంటుంది. కానీ లోపడే విషయంలోనే మనం తప్పిపోతుంటాం. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఇష్టం లేని విషయాలు చెప్తాడు దేవుడు. నువ్వు ఫలానా స్థలానికి వెళ్ళొద్దు అంటాడు, నువ్వు ఫలానా పని చేయొద్దు అంటాడు, నువ్వు ఇట్లా నడుచుకోవాలంటాడు. అంటే పిల్లల దేవుని మాటకు లోపడాలంటే కొన్నిసార్లు మన సొంత ఇష్టాలను చంపుకోవాలి. మనిషికి ఏముంటుంది? సొంత ఇష్టం ఉంటుంది. అయితే దేవుడు కూడా దేవుని ఇష్టం ఉంటుంది. అంటే దేవుడు మనతో మాట్లాడి నువ్వు నా ఇష్ట ప్రకారం జీవించమంటే ఇప్పుడు మనకేమైంది? మన సొంత ఇష్టాన్ని చంపుకోవాలి. కానీ మనకు సొంత ఇష్టం చంపుకోవడం అంత ఈజీ కాదు. చాలామంది విశ్వాసులు దేవుని మాట విని ఏం చేస్తారు? అవిధేయత చూపిస్తుంటారు. దేవుని మాట వింటే మనం చెప్పుకున్నాం విన్న వారందరూ గొప్పవారైనారు, అవిధేయత చూపించిన వారందరూ నష్టపోయినారు. నష్టపోవడం కాదు, దేవునికి అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని బైబిల్లో చదువుకున్నాం. కాబట్టి పోయిన వారం 3 సంగతులు: 1 దేవుడు మాట్లాడతాడు, 2 మనం ఆలకించాలి, 3 విధేయత చూపాలి. ఈ వారం కొన్ని విషయాలు మనం చదువుకున్న భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని వినువారందరి చెవులో గింగురుమనను. దేవుడు సమూయేలును పిలిచిన తర్వాత సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాటలు ఏమని చెప్తున్నాడు? 11లో ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను. నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య ఒక కార్యం చేయబోతున్నాను. ఆ కార్యం విన్న చెవులు ఏమంటాయి? గింగురం అంటే. గింగురం అనడం అనేది ఏం చూపిస్తుంది? భయం కొలిపే కార్యం అది. చూడండి, రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం చదవండి. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వినువారి 2 చెవులు గింగురుమనంత కీడు యెరూషలేము మీదికిని యూదా వారి మీదికిని రప్పించుచు. చాలా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? వినువారి 2 చెవులు గింగురుమనంత కీడు యెరూషలేము మీదికి యూదా వారి మీదికి నేను రప్పిస్తున్నాను అంటున్నాడు. అంటే గింగురం అనే వార్త ఏం చూపిస్తుంది? ఇక్కడ కీడు రావడాన్ని చూపిస్తుంది. పిల్లరా, దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల మధ్య నేను ఒక కార్యం చేయబోతున్నాను, ఆ కార్యం వినేవారి చెవులు ఏమంటాయి? గింగురం అంటే అన్నాడు. అంటే గింగురం అనే వార్త ఏంటి? ఏలీ కుటుంబానికి రాబోయే కీడు. అందుకే ఇక్కడ 2వ రాజుల 20వ అధ్యాయంలో 12వ వచనంలో దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే
వాళ్ళ మీద కీడు రప్పిస్తా అన్నాడు. కింద చూడండి 19వ వచనం, 16వ వచనం చదవండి. 16 మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా వర్షించు. ఎందుకు యూదా వారి మీదకి యెరూషలేం వారి మీదకి గింగురుమన్నంత కీడు దేవుడు రప్పిస్తా అన్నాడంటే, మనసు ఏం చేశాడంట? తాను చెడిపోయినాడు. తాను చెడు కార్యములు చేసేది కాకుండా యూదా వారందరినీ ఏం చేశాడంట? పాపంలోకి దింపినాడంట. అంటే వాళ్ళు కూడా పాపం చేయడానికైనా కారకుడైనాడు. అంతేకాదు, అక్కడ తర్వాత చదువుతాను ఏమని, యెరూషలేము ఈ కోణం నుండి ఆ కోణం వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తము బహుగా, అంటే నిరపరాధులను చంపేసినాడు అనమాట. అందుకనే నీతిమంతులను నిరపరాధులను చంపించి అట్లా పాపం చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు దానికి శిక్షగా కీడు రప్పించబోతున్నాడు. ఆ కీడును గురించి వినేవారి చెవులు ఏమంటాయంట? గింగురం అంటాయంట. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యెహోవా ఇలాగ సెలవించుచున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి పూజాలు కొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీదు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్-హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపము. నీవిట్లనము, యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారము విను వారందరికీ చెవులు గింగురమన్నంత కీడును నేను ఈ స్థలము మీదకి రప్పింపబోచున్నాను. ప్రవక్త అయిన ఇర్మియాతో కూడా దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? 2వ వచనంలో ఎక్కడికంటే కుమ్మరవాని ఇంటికి వెళ్ళి ఒక పూజ కొనుక్కొని యూదా వారి పెద్దలను యాజకులను వెంట పెట్టుకొని హర్షీలు గుమ్మము ద్వారం ఎదురుగా వెళ్ళి బెన్-హిన్నోము లోయలోనికి పోయి అక్కడ నిలబడి ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? 3వ వచనం చివరిలో ఉంది, ఆలకించుడి. దాని సమాచారం విను వారందరి చెవులో గింగురుమన్నంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పింపబోచున్నాను. ఏ స్థలం మీదకి? 3వ వచనం 2వ లైన్లో ఉంది, యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, ఈ స్థలం మీదకి. అంటే యెరూషలేము మీదకి ఏం రప్పించబోతున్నాడు? కీడును రప్పించబోతున్నాడు. ఆ కీడు వచ్చే ఆ వార్త వినే వారి చెవులు ఏమైతాయంట? గింగురు పడతాయంట. ఎందుకంటే కింద చెప్తాడు 4వ వచనం, అనగా యూదా వారి దేవుని ఏం చేశారు? విడిచిపెట్టారు, విసర్జించి ఈ స్థలంలో అపచారం చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తము చేత యెరూషలేమును ఏం చేశారు? వీళ్ళు చేసిన పాపం ఏంటంటే 4వ వచనం, ఏలయనగా 3వ వచనంలో యెరూషలేము మీదికి కీడు రాబోతుంది. ఆ కీడును గురించి వినేవారి చెవులో గింగురమంట అని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఏలయనగా ఎందుకు చెప్తున్నా? 4వ వచనంలో వారు నన్ను విసర్జించి ఈ స్థలంలో అపచారం చేసి నన్ను విడిచిపెట్టి యెరూషలేములో అపచారం, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారు.
అంతేకాదు వారైనను వారి తల్లిదండ్రులైనను యోధా రాజులైనను ఎరుగని అన్ని దేవతలకు దానిలో దోపం వేసి, వీళ్ళు ఏం చేశారంటే దేవునికి బదులుగా అన్య దేవతలను పెట్టుకుని వాటికి ఏం చేశారు? దోపం వేశారంట. అంతేకాదు ఆ వచనం చివరిలో నిరపరాధుల రక్తము చేత ఈ స్థలము నింపి, యెరూషలేములో నిరపరాధులను చంపి ఆ రక్తంతో నింపారంట. ఇట్లాంటి పాప కార్యాలు చేసిన ఆ యెరూషలేము పట్టణం మీదకి దేవుడు బబులోను రాజును పంపించి యెరూషలేమును కొలగొట్టించి యెరూషలేములో ఉన్న ప్రజల్ని కత్తివాత హతం చేయబోతున్నాడు. భయంకరమైన కీడు రాబోతుంది. అది వినేవారి చెవులు ఏమంటాయి అంటే గింగురం అంటే అంటే చెవులు గింగురం అనే వార్త అనేది మంచి వార్త కాదు, కీడును వచ్చిన వార్త. కాబట్టి దేవుడు సమయంతో మాట్లాడుతూ అంటున్నాడు, ఏమన్నాడు? నేను ఒక కార్యము ఇశ్రాయేలు ప్రజల మధ్య చేయబోతున్నాను, అది వినేవారి చెవులు ఏమంటే గింగురం అంటే. ఇలారా దేవుడు ఏలీ కుటుంబం మీదకి కీడు రప్పించబోతున్నాడు. ఆ కీడు వచ్చినప్పుడు దాన్ని వినేవారి చెవులు ఏమైతే గింగురం అంటే అంట. అలాంటి కీడు రప్పించబోతున్నానని మొదటిగా మాట్లాడినాడు. ఇక రెండవది సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని వచ్చి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పించును, దాని చేయ మొదలుపెట్టి దాని ముగించను. ఇక రెండవ సంగతి 12వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయో వారి మీదకి రప్పించును. ఏలీ ఇంటి వారి మీదకి ఏమి రప్పించబోతున్నాడు? కీడు రప్పించబోతున్నాడు. అయితే రప్పించక ముందే ఏం చేశాడు? చెప్పాడు. దేవుడు ఎంత మంచోడు కదా. దేవుడు ఎవరినైనా శిక్షించక ముందు ఏం చేస్తాడు? ముందు చెప్తాడు. చెప్పడం అంటే హెచ్చరిక చేస్తాడు. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, దానికి నీ మీదకి నేను ఏం రప్పించబోతున్నా, ఇదిగో ఈ శిక్ష రప్పించబోతున్నా అని దేవుడు ముందు ఏం చేస్తాడు? చెబుతాడు, హెచ్చరిక చేస్తాడు. చెప్పిన వెంటనే ఏం చేయాలి? ఆ హెచ్చరిక విని మనం భయపడి మనం ఏం చేయాలి? తగ్గించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. దేవా, ఈ తప్పు చేసిన నన్ను క్షమించు అని. అలా పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడు? క్షమించి కీడు రప్పిస్తాన్న దేవుడు వారిని కీడు నుంచి తప్పిస్తాడు. ఒకవేళ విని కూడా భయం లేకుండా ప్రవర్తిస్తే దేవుడు చెప్పినదంతా వారి మీదకి రప్పిస్తాడు. నోవహు కాలం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అదేమైందంటే చెడిపోయింది. చెడిపోయిన ఆ లోకం మీదకి దేవుడు ఏమి రప్పించాలనుకున్నాడు? జల ప్రవాహం రప్పించాలనుకున్నాడు. అయితే దేవుడు ఆ జల ప్రవాహం రాకముందు ఏం చేశాడు? చెప్పినాడు. దేవుడు నోవహుతో మాట్లాడినాడు, నేను ఈ ప్రజలను చూశాను, వాళ్ళు చెడిపోయారు, జల ప్రవాహాన్ని రప్పించి అందరినీ ఏం చేయబోతున్నా? నాశనం చేయబోతున్నా అని చెప్పినాడు. చెబితే ఆ సంగతి నోవహు అందరికీ చెప్పాడా లేదా? బైబిల్లో కొత్త నిబంధనలు పేతురు రాస్తాడు. చూడండి, 2వ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 5వ వచనమా? అక్కడ నీతిని ప్రకటించిన నోవహు. ఆ వచనం చదవండి. ఆ వచనం అంతా చదవండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడాడు. దేవుడు ప్రకటించినాడు నోవహుతో. ముందు దేవుడు చెప్పినాడు, జల ప్రళయాన్ని రప్పించబోతున్నాను అని.
అయితే నోవహు దేవుని సంగతి ఏం చేశాడు? ఆనాటి భక్తిహీనులకు ప్రకటన చేసినాడు. ఏమని ప్రకటించుంటాడు? ఓ ప్రజలారా, దేవుడు ఏమి రప్పించబోతున్నాడు? జలప్రలయాన్ని రప్పించబోతున్నాడు. మీరు ఆ జలప్రలయం నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ ఓడలు సిద్ధం చేస్తున్న అందరూ ఓడలోనికి రండి. అది ఆయన ప్రకటించిన నీతి. దేవుని మాటలు విని భయపడి పాపాన్ని విడిచిపెట్టి ఓడలోనికి రండి అని ప్రకటన చేసినాడు. కానీ యేసుప్రభు రాకడ గురించి చెబుతా అన్నాడు. ఏమన్నాడు? జల ప్రళయం వచ్చేంత వరకు వాళ్ళు తినచ్చు, త్రాగచ్చు, అది వచ్చి వాళ్ళను పుచ్చుకొని పోయేంత వరకు గ్రహించలేదంట. పిల్లలు చాలామంది ఈ దినాల్లో కూడా అట్లే ఉన్నారు. దేవుని వాక్యం వినబడుతుంది, దేవుని స్వరం వినబడుతుంది, ప్రజలు వెళ్తున్నారు, కానీ దేవుని యొక్క మాటకి శరణం, స్పందన లేదు ప్రజలకి. దేవుడు చెప్పాడు, చెప్పినట్లే జలప్రలయాన్ని రప్పించినాడు. కాబట్టి ప్రియారా, దేవుడు ఏదైనా ఒక వ్యక్తి మీదకి రప్పించక మునుపు ముందు ఆ వ్యక్తికి చెబుతాడు. అలాగే నినివే పట్టణాన్ని కూడా యోనాతో పోయి చెప్పమన్నాడు కదా. నినివే పట్టణం యొక్క దోషము నా దృష్టిలో బహు ఘోరమైంది. ఇక 40 దినాలకి ఆ పట్టణానికి ఏం కలుగుతుంది? దుర్గతి కలుగుతుందని ప్రకటించమన్నాడు. యోనా మొదట వెళ్ళలేదు, తర్వాత ఎట్టకేలకు పోయినాడు. పోయి ప్రకటన చేయగా ఏం చేశారు? రాజును మొదలుకొని పనివారి వరకు అందరూ ఉపవాసం ఉన్నారంట, గోనె పట్టు కట్టుకున్నారంట. వాళ్ళు బూడిద పోసుకుని పశ్చాత్తాపడ్డారంట. తగ్గించుకుని పాపాల విషయమే పశ్చాత్తాపడేసరికి దేవుడు వాళ్ళు పశ్చాత్తాపడడం చూసి దేవుడే మనసు మార్చుకున్నాడంట. ఈ ప్రజలను నేను శిక్షిస్తే చాలా నష్టపోతుంది, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు కనుక వాళ్ళను శిక్షించక నేను మానుకుంటాను అన్నాడంట. చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం చివరిలో ఉంటాయి మాటలు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునను తాను వారికి చేయాలనుకున్న మాట ఇచ్చిన కీడు చేయక దేవుడు యోనాకు మాట ఇచ్చినాడు, నువ్వు ప్రకటించు, 40 దినాలకు కీడు వస్తుందని చెప్తున్నాడు. కానీ వాళ్ళు పడుతున్న పశ్చాత్తాపాన్ని చూసి దేవుడే పశ్చాత్తాపడ్డాడు. అంటే పశ్చాత్తాపడి ఈ ప్రజలకు నేను కీడు చేయను అని కీడు చేయకుండా మానుకున్నాడు. కాబట్టి దేవుడు ఒకరిని శిక్షించక ముందు మొదటికి ఏం చేస్తాడు? హెచ్చరిక చేస్తాడు, సంగతి చెప్తాడు. మీరు సమయాలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఇంతకుముందే ధ్యానించారు. ఏలీ కుమారులు దేవుని మందిరంలో వారి దృష్టిలో దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నప్పుడు మనము చదువుకున్నాం ఆల్రెడీ ఇంతకుముందే. ఒక దైవజనుని దేవుడు ముందుగా పంపించాడు. చూడండి, 2వ అధ్యాయం సమయాలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, ఇప్పుడు కిందికి రండి, 31వ వచనం. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోతే. ఇప్పుడు 34వ వచనం. నీ ఇద్దరు కుమారులైన హోప్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును, ఒక్కనాటి అందే. చూసారా, దేవుడు ఆల్రెడీ దైవజనుడు పంపించే ముందే చెప్పినాడు, మీ కుమారులు ఇట్లా చేస్తున్నారు కనుక నేను వారిని ఏం చేయబోతున్నాను? చంపబోతున్నాను, ఒక్కరోజే చంపబోతున్నాను అని హెచ్చరిస్తే ఏమాత్రం ఆ హెచ్చరికకి భయపడలేదు, సరి చేసుకోలేదు. కాబట్టి అందుకనే
3:12 వచ్చేసరికి దేవుడు సమయంతో మాట్లాడుతున్నాడు. ఆ దినం అంటే దేవుడు ఏలి కుటుంబం మీదకి కీడు రప్పించే దినమున. అంటే దేవుడు 2వ అధ్యాయంలో దైవజనుడిని ఏలి దగ్గరికి పంపించిన దినం నుంచి ఏలి కుటుంబం మీదకి కీడు రప్పించే దినం ఈ మధ్యకాలం ఎంతో మనకు తెలియదు. దాన్ని ఏమంటారు చెప్పండి? గ్రేస్ పీరియడ్ అన్నమాట. వాళ్ళు చక్కదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన టైం అది. అయితే వాళ్ళు ఏం కాలేదు, చక్కపడలేదు. కొంతమంది ఉంటారు, ఎంత చెప్పినా లేదు. ఎంత చెప్పినా సామెతలు 29:1 ఉంది. ఎన్నిసార్లు గద్దించినా లోపడిన వారికి హఠాత్తుగా ఏమొస్తుందంట? మరణం వస్తుందంట. కనుకనే దేవుడు ఇక్కడ సమయంతో మాట్లాడుతూ 12వ వచనంలో చెప్తున్నాడు, ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారి గురించి నేను చెప్పినదంతయో వారి మీదకి రప్పించను, దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగించును. నేను చెప్పాను కానీ వాళ్ళని వినడం లేదు. నేను చెప్పిన ప్రకారమే వాళ్ళ మీదకి రప్పిస్తాను. ఇలారా మనం కూడా పాపము చేసినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. దేవుని పిల్లల ద్వారా, దేవుని సేవకుల ద్వారా, ఆయా పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. హెచ్చరించిన వెంటనే చేయాలి, జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే దేవుడు చెప్పింది మన మీదకి రప్పిస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా. అందుకే సంఖ్యాకాండంలో చదువుతాం. ఏమని చూడండి, 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఆయన చెబితే ఖచ్చితంగా చేస్తాడంతే. కాబట్టి ప్రియారా, మన జీవితంలో కూడా అంతే. ఏలి కుటుంబం వల్లే మనం కూడా దేవునికి విరోధంగా పోతున్నాం అనుకోండి, దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు హెచ్చరిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనల్ని శిక్షించడం దేవునికి సంతోషము కాదు. అందుకే ఒకసారి మీకు చదివించాను అనుకుంటాం. వచ్చిన చూడండి, విలాప వాక్యములో 3వ అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగా చేయడు. చక్కగా ఉంది కదా ఈ వచనం. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించేటప్పుడు అంట హృదయపూర్వకంగా శిక్షించాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు, చక్కదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, తను బాగుపడడానికి. దేవుడు చేయాల్సిన చివరి ప్రయత్నం వరకు అవకాశాలు ఇస్తాడు. అందుకే నేను ఇప్పుడు చెప్పాను కదా, సమయాల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో దైవజనుడు వచ్చిన దినం మొదలుకొని దేవుడు ఏలి కుటుంబం మీద కీడు పంపించే దినం వరకు ఈ మధ్యకాలం ఎంతో మనకు తెలియదు. ఆ మధ్యకాలంలో దేవుడు వాళ్ళకు చక్కదిద్దుకోవడానికి సమయం ఇచ్చినాడు. సమయం ఇచ్చిన వాళ్ళు చక్కబడలేదు. అందుకే దేవుడు చెప్పిన కీడు వారి మీదకి రప్పించాడు. అందుకే ప్రియారా, దేవుడు ఒక వ్యక్తిని శిక్షించేటప్పుడు కూడా ఏం చేస్తాడు? మనసు నచ్చుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఆయన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే అన్నిటికంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే దేవుడు. మన బిడ్డలకి ఏదైనా జరుగుతున్నప్పుడు కలదు చూస్తున్నాం అనుకోండి, మనం ఎంత బాధపడతామో అట్లాగే దేవుడు మనల్ని శిక్షించేటప్పుడు అట్లే బాధపడతాడు. కాబట్టి పిల్లారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపం విషయమై దేవుడు మనల్ని శిక్షించేటప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా?
దీనికి ఎంత చెప్పినా వినలేదు అని శిక్షించక తప్పలేదని దేవుడు బాధపడతాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ ఏలీ కుటుంబానికి చెప్పాడు, వాళ్ళు వినలేదు కాబట్టి చెప్పినట్లే వారికి ఏం చేస్తాడు, ఆ కీడు రప్పిస్తాను అని 12 చివరికి అంటాడు. దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగించుతాను. నేను వాళ్ళ మీద కీడి వస్తుందని చెప్పాను, చెప్పినట్లే ఆ పని మొదలు పెడతాను, నేను ముగించేస్తాను. రెండవదిగా, దేవుడు మనను హెచ్చరించినప్పుడు సరి చేసుకోకపోతే ఏదైతే హెచ్చరించాడో అది మన మీదకి రప్పిస్తాడు, మొదలుపెట్టి ముగించేస్తాడు. ఇది రెండవది. మూడవది, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. 13వ వచనంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని ఏం చేయలేదు, అడ్డగించలేదు. పిల్లలు తప్పు చేస్తున్నారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేయాలా, చూసి చూడనట్లు ఉండదు కదా, ఏం చేయాలి, అడ్డగించాలి. మనం చూడండి, చిన్నప్పుడు అడ్డగిస్తాం కదా. మన పిల్లోడు మట్టి ముద్ద చేసుకున్నట్లు పెట్టుకుంటున్నాడు అనుకోండి, ఏం చేస్తాం, వెంటనే చేయి పట్టుకొని చేతిలో ఉన్న మట్టి తీసేసి మట్టి తినకుండా అడ్డగిస్తాం కదా. అట్లాగే ఒక మంట ఉందనుకోండి, మంట, చిన్న పిల్లడు ఆ మంట దగ్గరికి వెళ్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం, మంట దగ్గరికి పోయి మంటలో పడతాడేమో అని, ఆ మంట వానికి కాలుకుంటుందేమో అని ఏం చేస్తాం, వాడిని అక్కడికి పోకుండా వాడు అంటాడు, లాక్కుంటాడు, మంట దగ్గరికి పోని అంటాడు, వాడికి తెలియదు. కానీ మనం ఏం చేస్తాం, వాడు మొత్తుకున్న వాడు ఏడిసిన గీపెట్టి ఏం చేస్తాం, చేతులు కాలు పట్టుకొని గట్టిగా లాక్కొని. ఎందుకు, మనకు తెలుసు దాని గురించి, అది నిప్పని ఇప్పుడు పోయి పుచ్చుకుంటే కాలుతుందని, వాడికి కాలకూడదని మనకు తెలుసు, వానికి నష్టం జరుగుతుందని తెలుసు, నాశనం వస్తుందని తెలుసు. అందుకనే మనం ఏం చేస్తాం, బలవంతంగా మనం అడ్డగిస్తాం. అట్లాగే ఒకచోట తొట్టి ఉంది అనుకోండి, నీళ్ళ తొట్టి, ఇప్పుడు ఆడకుండా తొట్టి దాకా పోయింది అనుకోండి, ఏం చేస్తాం, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని అడ్డగిస్తాం. వాడు అనుకుంటాడు తొట్టిలో చేయి పెట్టాలంటాడు, తొట్టిలో నీళ్ళు జలకరించాలంటాడు, కాళ్ళు పెట్టి 2 కాళ్ళతోటి ఆడించాలంటాడు. కానీ మనకు తెలుసు ఏమని, వాడు తొట్టిలకు సరిపోతే జరగరాని పని జరుగుతాయి. అందుకని మనం పిల్లలు ఏం చేస్తామంటే, చిన్నప్పుడు వాడు ఏదైనా పొరపాటు చేస్తే మనం బలవంతంగా అడ్డగిస్తాం. మరి పెద్ద అయితే వయసు పెరిగే కొద్దీ వాళ్ళు ఏం చేస్తాం, వాళ్ళని పట్టనట్టు వదిలేస్తాం. చిన్నప్పటి నుంచి ఎట్లా పట్టించుకున్నారో వారు పెరిగి పెద్దవారి వాళ్ళకి జ్ఞానోదయం వచ్చి ఇది మంచి, ఇది చెడు, ఇది చేయకూడదని తెలుసుకునే ఆ జ్ఞానం వచ్చిన తర్వాత వారిని మనం పెంచే బాధ్యత మనకు ఉంది. పిల్లల్ని వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మనం వాళ్ళను గద్దించాలి, అడ్డగించాలి. ఏం చేశాడంటే, వాళ్ళు తప్పు చేస్తున్నారని తను ఎరిగి ఉండి కూడా వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళని అడ్డగించలేదంట. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నేను ఎలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత వచ్చినవాడు.
చూసారా ఇక్కడ ఏం చదువుతున్నా? దావీదు రాజు కుమారుడు ఎవరు? అదోనియా. అదోనియా గురించి మనం చదువుతున్నాం. అతడు గర్వించాడంట, దావీదు తర్వాత నేనే రాజును అవుతానని చెప్పి సొంతంగా కొందరిని ఏర్పాటు చేసుకొని రాజుగా అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకు అంత పని చేస్తున్నాడు అదోనియా తండ్రికి చెప్పకుండా అంటే 6వ వచనంలో దానికి కారణం చెప్తున్నాడు. ఏమని? అతని తండ్రి మేము ఈ రాజుని ఎలా చేయుచున్నామని అతని చేత ఎప్పుడునో విచారించి అతనికి నొప్పి అంటే విచారిస్తూ వానికి ఏం కలుగుతుంది? కొన్నిసార్లు తప్పదు. నొప్పి కలిగిన పిల్లల్ని నొప్పి కలిగిన వాళ్ళను ఖండించక తప్పదు. వానికి నొప్పి కలుగుతుందని మనం వదిలిపెడితే వాని జీవితాంతం నాశనమై వాడి జీవితం అంతా నాశనమైపోతుంది. కాబట్టి దావీదు అదోనియా విషయంలో మనం చూస్తున్నాం. ఎందుకు తండ్రికి చెప్పకుండానే సొంత నిర్ణయం తీసుకొని గర్వించి నేనే రాజునవుతానని అంత పని తండ్రికి తెలియకుండా సాధించి ఆ పని చేశాడంటే దావీదు కుమారుడిని ఏదైనా చేసేటప్పుడు ఇది చేయొద్దురా అంటే వాడి మనసు ఏమైతే నచ్చుకుంటుందని బాధపడుతుందని వాడిని ఎప్పుడు మనసు నొప్పించలేదా? చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం ఒరే ఇది చేయొద్దురా అంటే వాడు తిండి తిందేమో అలిగి పడుకుంటాడేమో తర్వాత వాడు బాధపడతాడేమో అని చెప్పి మా వాళ్ళని అసలు ఏమన్నదనుకున్నారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏమన్నా తెలుసా? జ్ఞాని అని సులభమని చెప్తాడు. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతలు 13వ అధ్యాయము 24వ వచనం. బెత్తని వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు. బెత్తము వాడని వాడు కుమారునికి ఎవరంట? విరోధి అంట. అంటే పిల్లవాడు తప్పు చేసినప్పుడు ఏం తీసుకోవాలి? ఖచ్చితంగా బెత్తం తీసుకోవాలి. బెత్తం తీసుకోకపోతే మన కుమారుడే మనకేమవుతాడు? విరోధంగా తయారవుతాడు. తర్వాత ఇదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని మరవదు. బుద్ధి వచ్చునని కుమారుని ఏం చేయాలి? శిక్షించాలి. మన శిక్ష మన కుమారునికి బుద్ధి వచ్చేటట్లు ఉండాలి. అట్లని చెప్పి సాగుపడ్డదు. కొంతమంది ఏం చేస్తారు? బీపీ వస్తుంది కదా, కొడుకు తప్పు చేస్తే బీపీ పెంచుకుంటాం కదా, బీపీ పెరిగి ఏం చేస్తాం? వాళ్ళని ఎక్కడ పడితే కొట్టాలి. బుద్ధి రావడానికి, భయపడడానికి కొట్టాలి. తర్వాత 22వ అధ్యాయం. ఇదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును. బాలుల హృదయంలో మూఢత్వము అనేది స్వాభావికంగా వస్తుంది. మూఢత్వం అంటే చెప్తే వినకపోవడం, అది స్వభావాన్ని బయట వస్తుంది. అయితే శిక్షించినప్పుడు ఆ మూఢత్వం అనేది పోతుంది. శిక్షించకపోతే వాడు అట్లే తయారవుతాడు. తర్వాత ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. నీ బాలులను శిక్షించడం మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించు. బెత్తముతో కొడితే వాని ఆత్మ ఎక్కడికి పోదంట? పాతాళానికి పోదు. వాని భయపడి దేవుడిని నమ్ముకొని వాడు మారు మనసు రక్షణ పొందితే వాని ఆత్మ పాతాళానికి పోదు.
29వ అధ్యాయం. ఇదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయం ఎన్నో వచనం? 15వ వచనం. గద్దమును గద్దింపును జ్ఞానము కలుగు చేయను, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము. సొలొమోను ఎంత చక్కని మాటలు చెప్పాడు చూడండి. పిల్లల విషయమై ఎంత చక్కని మాటలు. పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. వాళ్ళను తప్పు చేసినప్పుడు వాళ్ళను గద్దించాలి, శిక్షించాలి, వారిని చక్కదిద్దాలి. ఇక్కడ చూడండి ఏమంటాడు? గద్దము గద్దింపు వారికి ఏమిస్తుందంట? జ్ఞానం ఇస్తుందంట. అదుపు లేని బాలుడు ఏం చేస్తాడంట? తల్లికి అవమానం చేస్తాడు. అదుపు పెంచాలన్నా చూడండి, వీళ్ళ తల్లిదండ్రులు దీన్ని ఏం చేయలేదు, అదుపులో పెట్టలేదండి అంటుంటాం కొన్నిసారి. అందుకే అదుపు లేని బాలుడు ఏం చేస్తాడు? ఎవరు అదుపులో లేనాడో అవమానకరంగా బతికి తల్లిదండ్రులు కూడా అవమానాన్ని తెస్తాడు. కాబట్టి పిల్లరా, మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఏం చేయాలి? తప్పును ఎంకరేజ్ చేయద్దు. ఎంకరేజ్ చేయడం అంటే చూసి చూడనట్టు ఉండదు. కనీసం ఇది తప్పురా, ఇది చేస్తే నీకు నష్టపోతావని హెచ్చరించాలి, గద్దించాలి. తల్లిదండ్రులుగా మన పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ క్షేమాన్ని కోరి వాళ్ళని హెచ్చరించాలి, గద్దించాలి. వాళ్ళని గద్దించకపోతే చివరికి వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఏది కుమారులు తప్పు చేస్తున్నారని ఎరిగి కూడా ఏం చేయలేదంట, అడ్డగించలేదంట. ఏమైనా పని చేస్తున్నారు అని వాళ్ళని గద్దించి వాళ్ళని అడ్డగించి సరిచేస్తుంటే ఈరోజు దేవుని శిక్షకి గురయ్యే వాళ్ళు. చాలాసార్లు మనము మన పిల్లల్ని గద్దించకుండా, శిక్షించకుండా వాడు ఏం చేసినా ఆ న్యాయదేవత కళ్ళు కట్టుకున్నట్టు అలా గుడ్డ కట్టుకొని చూసుకున్నట్టున్నాం అనుకో, చివరికి వాళ్ళు ఏమవుతారు? భ్రష్టులైపోయి వాళ్ళు ఎంతో నష్టపోతారు. చాలాసార్లు కొంతమంది ఎట్లుంటారు తెలుసా? పిల్లల్నే తల్లిదండ్రులు ఏం చేస్తారు? చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. బైబిల్లో మీరు గమనించండి. ఆదికాండం 27వ అధ్యాయం మనకు తెలుసు. ఇస్సాకు వృద్ధాప్యంలోకి వచ్చాడు, మంద దృష్టి వచ్చింది. ఏశావుని పిలిచి ఏమన్నాడు? నా కుమారుడు అడవికి పోయి వేటాడి మాంసం తెచ్చిపెట్టు, నేను తిని నిన్ను దీవిస్తాను. అది రెబెకా ఈయన ఏం చేసేది? యాకోబుని పిలిచి, ఒరే మీ అన్నను మీ నాయన దీవించాలనుకుంటున్నాడు, కాబట్టి వాడు ఏటకు పోయి మాంసం తెచ్చేలోపు నువ్వు మందకు పోయి తీసుకురా, మంచి మేక మాంసాన్ని తీసుకురా, నేను దాన్ని వండి పెడతా. నేను ఆయనకి ఎట్లా వండితే ఇష్టపడతాడో నాకు తెలుసు కాబట్టి వండి పెడతా, తీసుకుని వెళ్ళి పెట్టిన తర్వాత తిని మీ డాడీ ఏం చేస్తాడు? నేను దీవిస్తాడని సలహా ఇచ్చాడు. అప్పుడు యాకోబు అంటాడు, నాయన కళ్ళు లేవు కానీ స్పర్శ జ్ఞానం ఉంది, ఒకవేళ తండ్రి చూసి ఒరే యాకోబు అని నన్ను చూపిస్తే అన్నాడు. అప్పుడు తల్లి ఏమంటే ఆ శాపం నా మీదకి వచ్చిన కాక అని తల్లి ఏం చేసింది? మేక వేడుక తీసుకొని చేతుల మీద వాటిని అంటించి ఏశావు డ్రెస్ సొగసైన వస్త్రాలు మీరు చదవండి, కొంచెం విదేశీ యాకోబు ధరింపజేసి. అంటే ఒక మాటలో చెప్పాలంటే యాకోబుని ఏశావుగా మార్చింది, వేషం వేపించి తల్లి ఏం చేసిందంటే మోసం చేయడానికి ఎంకరేజ్ చేసింది. అందుకే ఆల్రెడీ వీడు యాకోబు, ఇక మోసం చేయడానికి తల్లి ఎంకరేజ్ చేసరికి వీడు పెద్ద మోసగాడైపోయాడు. మామగారి ఇంటికి పోతే కూడా మామను కూడా మోసం చేయాలనుకుంటే, అందుకే సేవకుడు అన్నాడు, వీడు మోసగాడైతే అంటే టక్కరోడైతే వాడు ఇంకా డబుల్ టక్కరోడు అంటాడు. ఎవరు లాభాలు అంటే డబుల్ టక్కరోడు అంటాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి అక్కడ మోసపోయాడు. కాబట్టి పిల్లరా, యాకోబు అలా మోసగాడు కావడానికి రెబెకా సహకరించి ఎంకరేజ్ చేసింది. అంతేకాదు బైబిల్లో కొంతమంది అట్లా పిల్లల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు అతల్య అనే ఒక ఆమె ఉంది కదా,
కదా బైబిల్. అతని కుమారునికి ఏం నేర్పించిందండి? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందండి. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలు. అహజ్య ఏలనారంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించవలసిన కనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఇక్కడ అహజ్య తల్లి అతల్య అహజ్యకి ఏం నేర్పించిందంట? దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించింది. చూడండి, అతడు ఎవరిలాగా తయారైనాడంటే ఆహాబు ఇంటి వాళ్ళలాగా తయారైనాడంట. ఆహాబు అంటే మనకు తెలుసు కదా, యెజబెల్ ఆహాబు అంటేనే ఇక బైబిల్లో నోటెడ్ మనకు కదా. అంత చెడ్డవాళ్ళు ఇక బైబిల్లో కనపడలేదు. కాబట్టి అలాంటి దుర్మార్గులుగా వీడు కూడా తయారైపోయినాడు. కారణం ఏంటంటే తల్లి యొక్క పెంపకం. కాబట్టి పిల్లరా, ఇక్కడ 3వ సంగతి ఏం చూస్తున్నామంటే, ఏలి కుమారుడు తప్పు చేస్తున్నారని ఎరిగుండు కూడా అడ్డగించలేదు. ఇప్పుడు దేవుని శిక్షకి కుమారులు గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? 3. ఒకటేం చెప్పుకున్నాం? ఏలి ఇంటి వారి మీదకి దేవుడు శిక్ష రప్పించబోతున్నాడు. ఆ వార్త వినేవారి చెవులు ఏమంటే ఇంగురు మంచిది. మొదటిది. 2వది, దేవుడు వారి మీద కీడు రప్పిస్తానని చెప్పాడు. చెప్పి మధ్యలో టైం ఇచ్చాడు సరి చేసుకోవడానికి, కానీ సరి చేసుకోలేదు. కాబట్టి రప్పిస్తానన్నది వాళ్ళ మీదకి రప్పించి అది ఆరంభించి ముగిస్తానని చెప్పినాడు. ఇది 2వది. 3వది, ఏలి పిల్లలు తప్పు చేస్తున్నారని ఎరిగి కూడా అడ్డగించలేదు కాబట్టి శిక్షకు గురి కావాల్సి వచ్చింది. ఇప్పుడు 4వది 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఇక 4వ మాట ఏం చెప్పాడంటే, ఏలి ఇంటి వారికి ఏం లేదు, బలి లేదు, నైవేద్యం లేదు. బలి ఏం చేస్తుంది? ఒక మనిషి చేసిన తప్పుకు బలి క్షమాపణ కలిగిస్తుంది పాత నిబంధనలో. కానీ దేవుడు అంటున్నాడు, వీళ్ళకు బలి అర్పించాల్సిన అవసరం లేదు, నైవేద్యం అర్పించాల్సిన అవసరం లేదు, వీళ్ళకి ఇంకా ప్రాయశ్చిత్తమే ఇంకా లేదని చెప్పినాడు. ఎందుకు? సమయం మించిపోయింది. కొన్నిసార్లు చూడండి, ఒక వ్యక్తి రోగం వచ్చిందనుకోండి, వచ్చిన వెంటనే ఏం చేయాలి? జాగ్రత్త పడి తెలిసిన మందులు వేసుకోవాలనుకుంటాం, అయినా తగ్గలేదు. ఏం చేయాలి? డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు సంప్రదిస్తే ఆయన టెస్టులు చేస్తాడు, ఆ రోగం ఏంటో బయటపడుతుంది, తగిన మందులు పడితే తగ్గిపోతుంది ఆరంభంలో. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు? అతి భక్తులు ఉంటారు. విశ్వాసంలో ప్రార్థన చేసుకుంటే రోగం తగ్గిపోతే మంచిదే, అంత విశ్వాసం అనుకుంటే మంచిదే. కానీ కొన్ని రోగాలు మందుల ద్వారా కూడా తగ్గేవి ఉంటాయి. దేవుడు మందులు ఇచ్చాడు, దేవుడు వాడుకోవాలి. కొంతమంది ఏదో మూఢభక్తి ఉంటుంది. ఏం మూఢభక్తి? మందులు వేసుకోకూడదు, మందులు వేసుకునే పెద్ద పాపం అని. అక్కడ ఒక చర్చ్ ఉంది, ఆ చర్చి బిడ్డలు మందులు వేసుకుంటే బలియరంట. సరే, ఇది ఒక సిద్ధాంతం వాళ్ళకి. ఒకసారి నేను వంటపూడిలో ఉండగా ఒక సిస్టర్ ఉండేది, మన మందిరానికి వచ్చి విశ్వాసి ఇంటి పక్కనే ఉంటుంది. ఆమెకి ఏదో పని మీద పొలం దగ్గరికి పోతే తేనెటీగలు కలిసినాయి. కలిస్తే మూతంతా వెరైటీ తయారైంది. ఇక్కడ 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 ఒక మంద కలిసేసినాయి. తేనెటీగలు కలిస్తే ఎట్లుంటో తెలుసా? ఈ కానీ ఇట్లా మూసుకుపోయింది, ఈ కానీ కొద్ది కనబడుతుంది. అయితే ఇల్లు దర్శిస్తూ మన విశ్వాసం ఇంటికి పోతే ఆ పక్కింటి ఆమె నేను వచ్చానని తెలిసి మెల్లగా వచ్చి, అయ్యగారండి నాకు ప్రార్థన చేయండి అని వచ్చింది. వస్తే
ఏమైందమ్మా మొహమ్మద్ ఎట్లా అయిపోయిందంటే తేనీళ్ళు కలిసినాయంటే అని చెప్పింది. మరి హాస్పిటల్కి పోకూడదా, డాక్టర్ దగ్గర పిలుచుకోకూడదా అంటే ఆమె అయ్యో హాస్పిటల్కి పోతే ఎట్లండి, పోతే మా చర్చిలు అందరూ ఒకలాగా చూస్తారండి. ఆదివారం బలకి చేతితే నేను మందులు వేసుకున్నానని తెలిస్తే నాకు బల్ల కూడా ఇయ్యరండి అంటుంది. అప్పుడు నేనన్నాను, ఏమన్నానంటే చూడమ్మ, మరి మందులు వేసుకోకపోతే ఈ పాస్టర్ దగ్గరికైనా పోయి తగ్గించుకునే పని చేసుకోకపోయినా, ఇప్పుడు డాక్టర్ కాడికి పోవద్దని మరి పాస్టర్ అన్నా తగ్గాలి కదా. ఇప్పుడు మరి పాస్టర్ తగ్గాక డాక్టర్ కాడికి పోక ఇప్పుడు ఏం కావాలి చెప్పాడు. ఎంత బుద్ధిహీనమైన ఆలోచన అది. డాక్టర్లకి జ్ఞానం ఇచ్చిన దేవుడే వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చినాడు. మందులు మనుషులు కనిపెడుతున్నాడంటే మందులు కనిపెట్టే తెలుగు ఎవరిచ్చారు? దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు. వాళ్ళని మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. బైబిల్లో చూడండి, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగము తగ్గిపోవడానికి యెషయా ప్రవక్త ఏం చేసినాడు? అంజూరపు ఆడ ముద్ద తెచ్చి కురుపు మీద పెట్టాడు. ఏదో కురుపు అది వచ్చింది, దాని ద్వారా చచ్చిపోయేటవాడు. అది వైద్యం కాదా? అప్పుడు వాళ్ళకున్న ఆ కాలపు వైద్యం. అలాగే లోకస్వార్థ 10వ అధ్యాయంలో దొంగల చేత కొట్టబడి గాయం తగిలితే అప్పుడు మంచి సమరయుడు ఏం చేసినాడు? నూనె ద్రాక్షరసం మూసి కట్లు పెట్టాడు ఉంది. దాన్ని ఏమంటారు? వైద్యం అనగా. అంటే ఈరోజు వైద్యానికి ఆ రోజు వైద్యానికి తేడా ఉంది. ఆ కాలంలో నూనె పోసి ద్రాక్షరసం మూసి కట్టు కట్టారు. అప్పుడు వైద్యం అంత డెవలప్ కాదు. అప్పుడు అది వైద్యమే. యేసు ప్రభువే అన్నాడు, రోగికి వైద్యుడు అవసరం అని. ఒకసారి ఒక పాస్టర్ భార్య నీళ్ళు పోసుకుంది, కాన్పు టైం వచ్చింది. 9 నెలలైనా హాస్పిటల్ తీసుకుపోలేదండి. ఏం తిరిగి అంతే. నాకు తెలిసిన పాస్టర్ మాకు చదువుకున్నాడు, తర్వాత పాస్టర్ అయినాడు, పెద్దకోసం పాస్టర్. తర్వాత అంటే ఒకరోజు మా ఊరు ముందే చెప్తున్నారు వాళ్ళు. ఆమె డెలివరీ టైంలో నొప్పులు వస్తుంటే హాస్పిటల్ తీసుకుపోకుండా శుద్ధి చేయని అందరూ స్తోత్రం 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 అని ప్రార్థన మొదలుపెట్టారండి. స్తోత్రం అంటే కనుకోతారండి. ఎంత విచారం, ఎంత బుద్ధి లేని పనులు కదా. శుద్ధి చేరి హల్లెలూయా స్తోత్రం అంటారండి. ఆ అమ్మాయి పాపం తట్టుకోలేక లాస్ట్కి వేసి ఇక ఆ భార్య ఇక ఏం చేసింది? పాపం ఓర్ని నశించింది, నొప్పులు తట్టుకోలేక. ఇక భర్తను చుట్టూ వాళ్ళందరినీ ఏం చేసింది? ఇక సంస్కృతం మొదలుపెట్టింది. ఇక క్లాస్ వేసేసరికి నన్ను తీసుకుపోరు, నేను చచ్చిపోయాను తీసుకుపోరు అని వచ్చుకునేసరికి అప్పటికప్పుడు 112కి ఫోన్ చేస్తే తీసుకుని హాస్పిటల్కి పోతే డాక్టర్ టెస్ట్ చేసి భర్తను పిలిచి పాస్టర్ ఆయన పుల్లు తెచ్చిండాక. ఎవరైనా బుద్ధి లేదా నీకు? పెట్టాటం తిరిగింది. కాసేపు మీరు ప్రార్థన చేసితే తర్వాత ఏమన్నా సమాధిని తయారు చేయాల్సి వచ్చేది అని చెప్పాడు. ఎంత బుద్ధి లేని పని. కాబట్టి పిల్లారా, అందుకే మనం గుర్తు పెట్టుకోవాలి. మనము దేవుడు మనకు వివేచన ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు. దేవుడు మనకు వైద్యాన్ని అందుబాటులో ఉంచినాడు కనుక ఆ వైద్యాన్ని వినియోగించుకునే రోగాన్ని తగ్గించుకోవడం అది తప్పేవి కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? 4వది అంటే ఏలీ కుమారుల కుటుంబం పాపం చేసింది. పాపానికి ఏమి లేదంట, ఇంకా బలి లేదు, నైవేద్యం లేదన్నాడు. ఎందుకు అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఏమైంది? మించిపోయింది. రోగం వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి పోతే మందు నుంచి తగ్గిస్తాడు. దాన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చింది అనమాట. రోగం ముదిరిపోయింది అంటారు కదా. అప్పుడు డాక్టర్ కూడా అంటాడు, ఏమని? ఇన్ని రోజులు రాలేదు నొప్పులు, అంత ముదిరిపోయిన తర్వాత వచ్చినావు. నేను ప్రయత్నం చేస్తా, బతకచ్చు సావచ్చు అన్నారు. అట్లాగే ఏలీ కుమారులు పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే వాళ్ళకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. సమయం మించిపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళని క్షమించే టైం ఇచ్చాను, అయిపోయింది. ఇంకా వాళ్ళకేం లేదు, క్షమాపణ పొందే అవకాశం లేదు.
అందుకే గుర్తుపెట్టుకోండి, మనము ప్రభు దగ్గర క్షమించమని అడిగే టైం ఉన్నప్పుడే క్షమాపణ కొరకు వేడుకోవాలి. అందుకే యెషయా గ్రంథం 55 అధ్యాయం చదువుతారు. 8వ వచనం, 7వ వచనం, 8వ వచనం అక్కడ ఏమని, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వేడుకోండి, ఆయన సమీపంలో ఉండగానే వేడుకోండి అని ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు, దేవుడిని వేడుకోవడానికి సమయం ఉన్నప్పుడే దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలి. దాన్ని దాటిపోయిన తర్వాత మనమేమీ చేయలేము. అందుకే బైబిల్లో కొన్ని వచనాలు ఉంటాయి. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఏమన్నాడు? ఆదికాండం 6వ అధ్యాయంలో ఏలీ కాలంలో ఉన్న ప్రజలను నేను తుడిచి వేసేదను అంటాడు. ఎందుకంటాడు? నోవహుతో చెప్పాడు, నోవహు ఆ ప్రజలతో చెప్పాడు. వాళ్ళు ఇక సరి చేసుకోవడానికి అవకాశం మించిపోయింది కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నాడు? తుడి చేయాలనుకుంటున్నాడు. జంతువులతో, పక్షులతో, మనుషులను కూడా నాశనం చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశం మించిపోయింది. అట్లాగే దేవుడు మనకిచ్చిన సమయంలో మనం సరి చేసుకోవాలి. లేకపోతే సమయం మించిపోయిన తర్వాత మనమేమీ చేయలేము. చూడండి, యెషయా గ్రంథం 22వ అధ్యాయం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవించుచున్నాడు. దేవుడు ఏమని సెలవించుచున్నాడంటే, మీరు మరణం కాకుండా ఈ మీ దోషములకు ఏమి లేదు, ప్రాయశ్చిత్తం కలగదు. ఎందుకన్నాడు దేవుడి మాట? ఎందుకన్నాడు? ఈ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఇది యెరూషలేము యూదా వారి గురించి దేవుడు చెప్పే మాటలు. 1వ వచనంలో దర్శనపు లోయను గురించిన దేవోక్తి అని ఉంది. దర్శనపు లోయ అని దేని గురించి చెప్తున్నాడంటే యెరూషలేము గురించి చెప్తున్నాడు. కింద చూడండి, 4వ వచనం 3వ లైన్లో, నా జనములకు కలిగిన, అంటే దర్శనపు లోయలో ఉన్న ప్రజలు ఎవరంటే నా జనులు, దేవుని ప్రజలే వాళ్ళు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళ మీదకి శిక్ష వస్తుందని దేవుడు 11వ వచనం వరకు, మొదటి 11వ వచనం వరకు ప్రవక్త అయిన యెషయా ద్వారా హెచ్చరించినాడు. హెచ్చరిస్తే వాళ్ళు ఏం చేయలేదంటే 11వ వచనం చూడండి, 3వ లైన్ చూడండి, అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూసిన వారు కాదు, పూర్వకాలంలో దాన్ని నిర్మించిన వారిని, అంటే దేవుని వైపు చూడలేదంట, దేవుని లక్ష్య పెట్టలేదంట. అంటే దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తుంటే హెచ్చరికలు తీసుకుని దేవుని వైపు తిరగడం లేదు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రవక్త మీరు పాపంలో ఉన్నారు, దేవుని శిక్ష మీ మీదకి రాబోతుందంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? 13వ వచనం, రేపు చచ్చిపోదు కనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించచ్చు, గొర్రెలను కోయచ్చు, మాంసము తినచ్చు, ద్రాక్షరసము త్రాగచ్చు. అంటే ప్రవక్త చెప్పే మాటలు విని భయపడకుండా వీళ్ళేమంటారు? నువ్వేంటున్నావు కదా శిక్ష వస్తుందని, నేను చచ్చిపోతామని చెప్తున్నావు కదా, ఎట్లా చచ్చిపోతాం కాబట్టి మేము తింటాం, తాగుతాం, సంతోషిస్తాం అని వాళ్ళు వ్యాంగ్యంగా ప్రవక్తని ఎంతదారిగా మాట్లాడితే ఇట్లా ప్రవర్తిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి దేవుడు అంటున్నాడు, నా ప్రవక్త ద్వారా నేను మీకు హెచ్చరిస్తే భయం కలిగి సరి చేసుకునేదానికి బదులుగా మీరు నా మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారా అని 14 అందుకు ఆ మాట చెప్పినాడు. ఏమని? మీరు మరణము కాకుండా మీ ఈ దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఇంకా మీకేం లేదు,
హెచ్చరించిన సరి చేసుకునే మనసు లేదు కాబట్టి నీకు క్షమాపణ లేదు. ఇలానా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మనం భయంతో సరి చేసుకోకపోతే ఇంకా మనకు క్షమాభిక్ష పొందే అవకాశం పోతే ఇంకా మనం ఏమీ చేయలేము. ఇంకా ఇర్మియా గ్రంథములు అంటాడు ప్రవక్తతో, ఏమంటాడు? నువ్వు వాళ్ళ కోసము ప్రార్థన చెయ్యొద్దు, నేను వాళ్ళ మీదకి శిక్ష రప్పించబోతున్నాను, దేవుడి శిక్ష నుంచి వాళ్ళు రక్షించమని వాళ్ళ కోసం ప్రార్థన చేయదు. ఎందుకంటే వాళ్ళకి చెప్తే వెంటలేరు, చక్క చేసుకునే మనసు లేదు కాబట్టి నేను వాళ్ళను క్షమించే అవకాశం పోయింది కాబట్టి ప్రార్థన చేస్తాను. విన్నారా? ఏలి కుమారులకి ఏం లేదంట, బలి లేదు, నైవేద్యం లేదు. ఇంకా సీద ఏముంది, డైరెక్ట్ శిక్ష అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోక దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు కనుక సమయము మించిపోయింది. ఇది 4వది. చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తర్వాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయింది. ఇక 15వ వచనంలో ఏం చూస్తున్నాం? రాత్రి దేవుడు మాట్లాడినాడు. మొదటి 4 విషయాలు చెప్తున్నాను చూడండి. ఆ విషయాలు మాట్లాడితే ఇంకా తెల్లారింది, సమయంలో లేచినాడు, తలుపు తీసినాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏలీ తాత దగ్గరికి పోవాలి. తాత రాత్రి దేవుడు పిలిచాడు అంటుంది కదా, నీ గురించి చెప్పినాడు, నీ కొడుకుల గురించి చెప్పినాడు, ఏమన్నా అంటే విషయం చెప్పాలి. కానీ 10వ వచనం చివరిలో మనం చదువుతాం ఏమని? భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో ఎందుకు చెప్పలేదు సమయంలో? ఆయన సీనియర్ పాస్టర్, ఈయనేమో ట్రైనింగ్ పాస్టర్. అది సంగతి. ఈ రోజుల్లో పెద్దవాళ్ళ పరిస్థితి కూడా అదే. మోస్ట్ సీనియర్ మేము అనుకునే వాళ్ళేమో చేసే పాపలని చేస్తున్నారు. దేవుడే జూనియర్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వీళ్ళు పోయి చెప్తేనేమో వినరు కాబట్టి వీళ్ళు కూడా భయం. పిల్లలు ఈ దినాల పరిస్థితి కూడా అదే. అందుకే సమయాలు ట్రైనింగ్లో ఆయన ఏదో ఉన్నాడు జూనియర్, అందుకనే భయపడ్డాడు. పాప ఆయన చెప్తే ఆయన ఏమనుకుంటాడు అని చెప్పి చెప్పకుండా భయపడ్డాడు. ఇప్పుడు 5 విషయాలు చెప్పుకోండి కదా, ఒక చెయ్యి చెప్పండి కదా. ఏలీ కుటుంబం మీదకి దేవుడు కీడు రప్పించబోతున్నాడు. అది వినే వాళ్ళ చెవులు ఏమంటే ఇంకొక మంది. మొదటిది. రెండవది, ఏలీ ఇంటి మీదకి కీడు వస్తుందని ముందే చెప్పినాడు. చెప్పినట్లే ఇంటి మీదకి కీడు రప్పించబోతున్నాడు. మూడవది, ఏలీ కుమారుడు తప్పు చేస్తున్నారని ఏలీ కూడా అటగించలేదు, అందుకే ఆ శిక్ష రాబోతుంది. 4వది, ఏలీ ఇంటి వారికి దేవుడు ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏమి లేదు, బలి లేదు, నైవేద్యం లేదు. 5వది, దేవుడు సమయంతో మాట్లాడిన ఆ సంగతులు ఏలీకి చెప్పే పరిస్థితి లేక చెప్పక భయపడుతున్నాడు. ఈనాడు కూడా దేవుడు చిన్నవారితో మాట్లాడుతున్నాడు, కానీ పెద్దవారికి వెళ్దామంటే వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్దవాడు ఎప్పుడు బాగుపడతాడంటే దేవుడు అందరితో మాట్లాడతాడని తెలుసుకున్నాను. భక్తిగా జీవించే ప్రతి వారితో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన ప్రతి వ్యక్తిని నేను తీసుకొని నేను సరి చేసుకుందామని మనసు ఉంటే ప్రతి ఒక్కడు మంచిగానే ఉంటున్నాడు. కానీ నేను పెద్దవాడిని, నాకంతా తెలుసు, ఎవరు చెప్పినా నేను అసలు వినాను అనుకునేవాడు ఎన్నడూ పాపం. కాబట్టి పిల్లారా, బైబిల్లో చిన్న వాళ్ళ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. కనుక 5వదిగా సమయంలో దేవుడు మాట్లాడితే ఏలీ దగ్గరికి పోయి చెప్పే పరిస్థితి లేదు. అందుకే భయపడి మౌనంగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి బైబిల్ పట్టణంలో మా ముందుకు తెచ్చిన మీ మాటలకే స్తోత్రాలు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు మా గమనానికి తెచ్చినందుకు స్తుతిస్తున్నాం. ప్రభువా, ఏలీ